హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయినటువంటి సొరకాయ గారెలు లేదా సొరకాయ అప్పాలు ఎలా చేయాలో చూద్దాం. వీటి కోసం ముందుగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్, లేత సొరకాయ తీసుకోవాలండి. ఆ లేత సొరకాయల్ని ఇలా మనం తురిమి పెట్టుకోవాలి. ఒకవేళ సొరకాయలో గింజలు ఉన్నట్లయితే గింజల్ని తీసేయాలి. తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. నేను తీసుకున్న సొరకాయల్లో కొంచెం ఒక మోస్తరుగా గింజలు ఉన్నాయి, అయినా సరే నేను అవి తీసేసి తురిమేశాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిగడ్డ, ఒక 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క, సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పసుపు, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో మన ఇష్టం అండి. శనగపప్పు కావాల్సి వస్తే శనగపప్పు, లేకపోతే పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఇలా శనగపప్పు వేయాల్సి వస్తే ముందుకు ఒక అర్ధగంట ముందే నానబెట్టుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యం పిండి. ఇది బియ్యం పిండితో చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సొరకాయ అప్పాలు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక్కొక్కటి ఎలా కలుపుకోవాలనేది చూద్దాం. ముందుగా చెప్పాను కదండి, తీసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొంచెము జీలకర్ర ఇవి యాడ్ చేసుకొని కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు, కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ తురుములో ఒక 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను నేను. అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. అందులో రుచికి సరిపడినటువంటి సాల్ట్ కూడా యాడ్ చేసి చిటికెడు పసుపు. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి వాటర్ని యాడ్ చేయకూడదు. సొరకాయలో ఉన్నటువంటి వాటర్ తోటే పిండి మొత్తము మంచిగా కలిసేటట్టు మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట. సరిపోతుందండి, సొరకాయలోని వాటర్లోనే సరిపోతుంది. చాలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి అందులో ఉన్న వాటరే మనకు ఆ పిండికి సరిపోయేటట్టు ఉంటుందన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్లుగా మంచిగా పిండి మొత్తాన్ని కలుపుకోండి. చూసారు కదా, పిండి అంతా చాలా చక్కగా కలిసిపోయింది. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మనము రౌండ్ చేసుకొని చేసుకునే విధంగా, గారెలు వేసుకునే విధంగా కలుపుకోవాలి. అలాగే ముందుగా పెట్టుకున్నట్టు శనగపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఈ శనగపప్పు వేసిన తర్వాత కూడా ఇంకోసారి మళ్ళీ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి, మంచిగా గారెలు వస్తాయి. మనము ఇలా కావాలంటే అలా వేసుకోవచ్చు. బాగా పలచగా అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం మందంగా అయినా గారెలు వేసుకోవడానికి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో అయితే. పిండి మొత్తం చాలా చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మంచిగా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనము తీసుకున్నటువంటి సొరకాయ గారెల్ని, నేను ఇక్కడ పూరీ ప్రెషర్లో చేస్తున్నాను, లేదు అంటే చేత్తో కూడా ఒత్తుకోవచ్చు. ఇక్కడ ఈజీగా అయిపోతుందని ఒకదాన్ని చేస్తున్నానని చెప్పేసి పూరీ ప్రెషర్ని వాడాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఒక్క 10 నిమిషాలు ఓపిక ఉండాలి, కానీ 10 నిమిషాలు చేసి పెట్టవచ్చు పిల్లలకి. ఆయిల్ హీట్ ఎక్కిందా చూద్దాము. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు అందులో మనము ఒత్తుకున్నటువంటి సొరకాయ గారెల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మా ఇంట్లో వీటిని గట్టిగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం పలచగా చేసి గట్టిగా ఫ్రై చేసుకున్నానండి. లేదు అనుకుంటే మెత్తగా కావాలనుకున్న వాళ్ళు చెప్పినట్టు కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనము సొరకాయ గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈ సొరకాయలతోటి ఇదే పిండిలో కన్సిస్టెన్సీ ఉంది సర్వపిండిని కూడా మనము ఇలాగే చేసుకోవచ్చండి. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఉంటుంది కదా, అది కూడా సేమ్ పిండి ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది. కానీ దానికి మనం మూకుడు అంటించేసి హోల్స్ పెట్టేసి ఆయిల్ పెట్టేస్తాము. దీన్ని అయితే డీప్ ఫ్రై చేసుకుంటాము. ఇలా అన్ని గారెలను ఒత్తుకొని మంచి ఎరుపు రంగులో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ సొరకాయ గారెలు అయితే రెడీ. వీటిని చెప్తా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.